శీర్షిక నయాగరా. అది ఎన్ని యుగాల మాట. ఒకానొక జాగృత సంధ్యలో ఏ నక్షత్రం కన్న బిడ్డో ఈ భువనగోళం తెంచుకున్న అంతర గాయం మాని లోకబాంధవుడికి తనకు మధ్య మబ్బు పొరలు విడిపోయి తాను అచలంగా మహాజలంగా విస్తరించిన మీదట పర్వతాలు నిలకడగా నిలబడడం నేర్చుకున్న అనంతరం లోయలు స్థిరరూపం తాల్చిన పిమ్మట కాలం క్రమంగా సాగిపోతున్న దరిమిలా కదిలింద్రి సృష్టి మనస్సు. స్పృశించింది ధ్రువశిరస్సును వెచ్చగా, దీవించింది భువిని నిండు మనస్సుతో. ప్రకృతిలో ఒక వినూత్న జలధరము. అప్పుడు అవతరించాయి మహాసరస్సులు అమృత జలాల్ని స్రవిస్తూ. వరదలు వరదలుగా సోన వడివడిగా సుడులు తిరుగుతూ, హేషిస్తూ ఘోర్నిల్లుతూ, చంక్రమించే అశ్వీయమై అనూహ్యమైన అగాధాల్లోకి నయగారంగా దూకుతూ, మహికందరలో మణిహారమై ప్రపంచ వింతల్లో ఒక వింతై. పగలు చూస్తే ప్రాణం పోసుకున్న ముత్యాల గుంపులు చిందుతూ, రెక్కలు మొలిచిన వజ్ర సమూహమై డోలుతూ, నక్షత్ర ప్రవాహమై మిరుమిట్లు గొల్పుతూ, అగాధాల ధరులకు లావణ్యం పొలుముకుంటూ, ఇంద్రధనస్సులు పుష్పిస్తూ, మేఘ సందోహాలు లేస్తూ, రాత్రి వేళది రంగుల తారా పరివారం, వెండి దుర్గపు నగిశీల గోడ, ప్రకృతి ధరించిన చీరకుచ్చిళ్ళు, పచ్చల ప్రవాహం, కెంపుల మత్తడి, నీలాల వరద, అగ్ని సరస్సు, వింత రంగులు పొగలు గమ్మిన మంత్రలోకం. ఏ గంధర్వుడు అందుకోగలడా సుస్వర గీతం, బీజాక్షర సంకేతం. ఒక్కసారి వారి రథమెక్కు, మబ్బుల గుహల్లోకి అలీబాబావై అదృశ్యమవుతావు. ఇంద్రచాప పుష్పంలోకి భ్రమరివై దూరుతావు. వసంత జలపాతాన్ని వీక్షిస్తావా? ప్రకృతి జలకేశాల్ని కప్పుకొని తన్మయ లోకాల్లోకి వెళ్ళిపోతావు. గ్రీష్మ జలపాతాన్ని సంవీక్షిస్తావా? చలచల్లని తుంపర్ల పుప్పొడిలో పొరలుతావు. వర్షర్తు జలపాతాన్ని సంరక్షిస్తావా? చాతక పక్షుల్లో కలిసిపోయి తడిసిపోతూ పులకించిపోతావు. శరజ్జలపాతాన్ని తిలకిస్తావా? రంగుల వనసుందరి నయన క్లేదంలో అలవై ఊగుతావు. హేమంత జలపాతాన్ని ధ్యానిస్తావా? ధ్యానపాతమై వ్రాలుతుంది నీలోకి. శిశిర జలపాతాన్ని నిర్వర్ణిస్తావా? హిమశిలాపాత శబ్ద పతంగమై ఎగిరిపోతావు వినువీధుల్లోకి. నయగరా అప్పుడప్పుడు తన గత వైభవాలను తలుచుకొని చిన్నబోతుందట, చింతపడుతుందట. ఆ రోజుల్లో ఎంత స్వేచ్ఛగా క్రేళ్లు వారేదట. ఆ అరణ్యాలు తాను పెనవేసుకుపోయేవట. వృక్షజాలం జంతుజాలం అన్నీ తనతోనే తనలోనే. తన ఒడ్డున కూర్చొని భూమిపుత్రులు ఎంత గొప్పగా చెమట పాటలు పాడేవారట. తనతో ఎన్నో ఊసులు పంచుకునేవారట. ఇప్పుడు తన చుట్టూ ఊపిరాడనంతగా నాగరికతల కంచే రహదారుల వలలు, వాహన భూతాలు. తన అందాలు ఇప్పుడు బంధించబడినట్టు. ఆ రోజుల్లో స్వచ్ఛమైన ప్రకృతి ఒళ్ళు విదిల్చి నర్తించే కల్పన పదకింకిని తాను. ఇప్పుడు వికృత ప్రతికల్పన తనని కబలించి వేస్తోంది. ఎప్పుడైనా నయగరా స్మృతి ప్లవమెక్కి బయలుదేరానా? 4 సరోవరాల్లో జలలతనై లేస్తాను. అమృత ప్రవాహంగా సాగి నక్షత్ర పాతమై దూకి నయగరా నదిగా ఉరికి ఒంటారియో సరస్సులో పొరలి సెయింట్ లారెన్స్ రుసుకుల్యగా నడిచి అట్లాంటిక్ మహాసాగరంలో కలుస్తాను. భువన ఘోషపు సకల శకలాల పాదాలకు ప్రణమిల్లుతాను. పులకిస్తాను, పునీతున్నవుతాను.